ఆంజనేయ, గంధమాదన గిరులలో ప్రశాంతముగా జీవనము గడుపుతున్న నీకు నా అవసరమేమిటి? త్రేతాయుగమున రావణాది దానవ వీరులను మట్టి కనిపించినది రామబాణం. ప్రభు, మరల ఈ కలియుగమున తిరిగి ప్రయోగించవలసిన సమయం ఆసన్నమైనది. ఆంజనేయ, నీ మాటలు నాకు అగమ్య గోచరముగా ఉన్నవి. ఈ కలియుగములో మానవులు అనేక బాధలకు గురి అవుతున్నారు. వారిని ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యముగా థలసీమియా చిన్నారులు. వీరు రక్తహీనత అనే వ్యాధితో బాధపడుతున్నారు. అందుకే శ్రీరామచంద్ర, మీ రామబాణాన్ని ప్రయోగించి ఈ వ్యాధిని రూపుమాపాలి. ఆంజనేయ, ఎంత మాయకుడవయ్యా! నీవు చిరంజీవి కనుక యుగాల అంతరాలని తెలుసుకోలేకపోతున్నావు. ఈ కలియుగములో మానవులు రక్తదానము వల్ల కలిగే పుణ్యఫలం సహస్ర యాగాల వల్ల కలిగే పుణ్యం కన్నా, అలాగే శతాధిక పుణ్య నదీ జలాల స్నానమాచరించిన ఫలం కన్నా, శతాధిక పుణ్యతీర్థ సందర్శనం వల్ల కలిగే పుణ్యం కన్నా కూడా శతధా సహస్రధా అధికం. రక్తదానం వల్ల ప్రయోజనమేమిటి? ఆంజనేయ, నీవడిగితివే. థలసీమియా చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారని. వారికి ఈ రక్తదానం ప్రాణప్రదం. వారికిది జీవన సంజీవని. మరి స్వచ్ఛంద రక్తదాతలను ఎలా స్పందింపచేయాలి? వారిలోని మానవత్వాన్ని మేలుకొలిపి వారిని రక్తదానానికి సుముఖులుగా చెయ్యాలి. ఈ చిన్నారుల బాధలను వారికి అవగతమయ్యేలా అవగాహన కల్పించాలి. అప్పుడే లోక కళ్యాణం, థలసీమియా చిన్నారుల జీవితాలలో నవోదయం. స్వచ్ఛంద రక్తదాతలు రక్తదానము చెయ్యటానికి అనువైన ప్రదేశము ఏది? ఆంజనేయ, భూత భవిష్యత్ వర్తమానాలు నీకు తెలియనివా? ఏమిటి ఈ సందేహం? ఒక్కసారి నీ మనోనేత్రముతో తిలకించు, సత్యము నీకు అవగతమవుతుంది. శ్రీరామచంద్ర, నిరంతరము నీ నామ సంకీర్తనములో ఇహపరాన్ని మరిచాను. నిజమే ప్రభు, త్రేతాయుగానికి ఈ కలియుగానికి ఎన్నో వత్సరాల అంతరమున్నది. యుగధర్మము కూడా మారినది. నాకు ఇప్పుడంతా అవగతమవుతున్నది. హిమవత్ పర్వత సానువులలో నుంచి తీసుకువచ్చిన సంజీవని పర్వత శకలాలు పడిన ప్రదేశం అదే ఈనాటి విజయపురి, విజయవాడ. అందరికీ సేవ చేస్తున్న రెడ్ క్రాస్ రక్తనిధి. అవును ఆంజనేయ, రెడ్ క్రాస్ రక్తనిధి ఈ థలసీమియా చిన్నారులను ఆదుకుంటున్నది. ఇప్పుడు కావలసినది స్వచ్ఛంద రక్తదాతల సహాయ సహకారాలు. ధన్యోస్మి శ్రీరామచంద్ర, అంతయును తేట తెల్లమైనది.